అమరావతిని కమరావతి అంటూ పిలవమని చెప్పానంటూ రాజ్యసభలో అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. ఆ వ్యాఖ్యలపై వైసీపీ నేత సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి అందరిది అంటున్న టీడీపీ నేతలు రేణుకా చౌదరి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. They have to say it. It's not enough to say Amravati. It was Amravati anyway. I had told the then Chief Minister, Pettara Peru, Amravati, లేకపోతే పిలవరా పేరు కమరావతి పెట్టు పేరు. I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈయన ఒక అద్భుతమైన ఇది చేస్తుంటే అమరావతి మీద కులముద్ర వేయబోయారంట. మేము వేయడమేంది, నిన్న మీ సోదరి ఆమె రేణుకా చౌదరి గారు రాజ్యసభలో తొడగొట్టి, ఎందుకంటే ఆమెకు తొడగొట్టడం అలవాటు, ఇప్పుడు పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని. అంతకుముందు ఆమె అన్నారు, ఆమె కొండ మీద అమ్మవారు కింద కమ్మవారు అని. మేమంటున్నది కాదు. పాపం నాకు తెలిసి కమ్మవారు అందరూ కూడా అనుకుంటుంటారని అనుకోను, ఎందుకంటే ఇది ఒక కులంది కాదని వాళ్ళకు తెలుసు. కానీ నీకుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది. ఎందుకుంది అనుకుంటున్నా అంటే నేను అనుకోవట్లా. ఆమె అంత మాట అంటే ఒక్కడంటే ఒక్కడు దాన్ని డినై చేయలే. టీడీపీ నుంచి అదేందమ్మా అట్లంటావు, ఇది అందరి రాజధాని కదా అని అన్నానులా. పైగా ఆయన లోకేష్ బాల్కనీలో కూర్చొని ఆమెకు దండం కూడా పెడుతున్నాడు. మంచి మాట అన్నావు పెద్దమ్మ, ఎంత చక్కటి మాట అన్నావు అన్నట్టు ఆయన పోజ్ ఇచ్చాడు.